సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలని చూస్తోందన్నారు. ఈ ప్రాజెక్టును పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. 2027 పోలవరం పూర్తి చేసే లోపుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఒక టూరిజం హబ్గా మలచాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు మా ఇరిగేషన్ అడ్వైజర్ ఈఎన్సి పోలవరం ప్రాజెక్ట్ యొక్క ముఖ్య అధికారులు, ముఖ్యంగా ఆర్కిటెక్చర్ ఏజెన్సీ జపాన్ నిప్పాన్ కోయే వారి యొక్క కంపెనీ ఏజెన్సీ ప్రతినిధులతోటి సుదీర్ఘంగా చర్చించి ముఖ్యంగా పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుబడేటువంటి విధంగా ఉండాలని చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 4-5 డిజైన్స్ను మేము ఈరోజు పరిశీలించడం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 10,000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 10,000 ఎకరాలను కూడా లైడార్ సర్వే చేసి దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం, వీటితో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటిది ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూచనలు చేశారో వాటికి అనుగుణంగా కూడా ఈరోజు మరి కొన్ని మోడల్స్ని, కొన్ని డిజైన్స్ని